నిన్నటి నుంచి ఒక సంఘటన అయితే జరుగుతుంది. ఏంటి అంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్తున్నాను అని చెప్పి ప్రకటించాడో దాని తర్వాత వచ్చినటువంటి అంశం, తెర మీదకి వచ్చినటువంటి అంశం డిక్లరేషన్. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇస్తేనే దర్శనానికి అనుమతిస్తాం అని చెప్పి టీటీడీ ప్రకటించటం, ఇంకా ఆధ్యాత్మికవాదులు, ధార్మిక సంస్థలు, ఇక వీళ్ళంతా కూడా చేస్తున్నటువంటి ఆందోళన. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆయన నిన్న సడన్గా తిరుమల ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నాడు. ఈలోపు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, కొంతమంది ఇతర పార్టీల నేతలు కూడా, పార్టీల పేర్లు ఎందుకులండి, చాలామంది మాట్లాడారు కదా. సో ఓవరాల్గా చాలామంది వీళ్ళంతా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మాట్లాడినటువంటి మాటలు ఒకసారి పరిశీలిస్తే, జగన్మోహన్ రెడ్డిని డిక్లరేషన్ అడుగుతున్నారు, మరి పవన్ కళ్యాణ్ని ఎందుకు అడగట్లేదు? పవన్ కళ్యాణ్ భార్య ఒక క్రిస్టియన్, అతని పిల్లలు బాప్తిజం తీసుకున్నారని చెప్పి ఆయనే ప్రకటించడం జరిగింది. మరి వాళ్ళంతా క్రిస్టియన్స్ అయినప్పుడు మరి ఆయన ఎందుకు డిక్లరేషన్ అడగట్లేదు? పవన్నే డిక్లరేషన్ అడిగే దమ్ముందా కూటమి ప్రభుత్వానికి లేదా టీటీడీకి? ఇది నిన్నటి నుంచి వినిపిస్తున్నటువంటి వాదనలు. సో ఇక్కడ ఒక విషయం నాకు అర్థం కానిది ఏంటి అంటే, ఇక్కడ జగన్నే డిక్లరేషన్ అడుగుతుంది జగన్ భార్య భారతి క్రిస్టియన్ అయినందుక, లేదంటే జగన్ క్రిస్టియన్ అయినందుక? ఎందుకు డిక్లరేషన్ అడుగుతున్నారు? ఫస్ట్ నాకు ఇది అర్థం కాల. అదేమంటే పవన్ కళ్యాణ్ నేను ఒకసారి క్రిస్టియన్ అన్నాడు, మరి జగన్మోహన్ రెడ్డి రంజాన్ సమయంలో టోపీ పెట్టుకుని రంజాన్ తోఫా అలాగే ఇఫ్తార్ విందులకి వెళ్ళాడు, మరి అంత మాత్రం జగన్మోహన్ రెడ్డి ముస్లిం అయిపోతాడా? చంద్రబాబు కూడా ఇఫ్తార్ విందులకి టోపీ పెట్టుకుని వెళ్తాడు, పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళాడు, మరి ముస్లిం అయిపోతాడా? మరి ఎన్నోసార్లు పట్టు వస్త్రాలు కట్టుకుని అటు తిరుమల దర్శనానికి వెళ్ళాడు, ఇటు అమ్మవారి దర్శనానికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి, మరి అప్పుడు హిందూ అయిపోతాడా? సో మనం ఏం మాట్లాడుతున్నాము ఏంటి అనేది ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. బట్ ఎటువంటి ఆలోచన లేకుండా బ్లైండ్గా ఏదంటే అది మాట్లాడేయటం, సో అది మళ్ళీ తిరిగి మనకే బూమరంగ్ అవుతుంది అనేది అర్థం చేసుకోవట్లేదు. ఎట్లా తయారైందంటే చాలా వరస్ట్గా అనమాట. ఇక కొంతమంది అయితే గత 5 ఏళ్ళు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ అడగలేదు కదా, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? ఎస్, గత 5 ఏళ్ళు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ అడగలేదు. ఎవరు అడగలేదు? అప్పుడు నియమించింది ఎవరు? అక్కడ పని చేస్తున్నది ఎవరు? ఆ రోజు ఉన్నదంతా వైసీపీ నేతలే కదా. అదే ప్రభుత్వం నియమించినటువంటి అధికారులు నియమించిన వ్యక్తినే డిక్లరేషన్ ఇవ్వమని అడుగుతారా? ఎక్కడన్నా ఉందా ఈ విచిత్రం? సో అప్పుడు అడగలేదు. ఆ రోజు కూడా టీడీపీ బీజేపీ గొడవ చేసినాయి, డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి తిరుమల దర్శనానికి వెళ్తున్నాడు, ఇదెక్కడ న్యాయం అని. ఆ రోజు కూడా అడిగినాయి, మీరు వినలేదు, పట్టించుకోలేదు. ప్రభుత్వం మారింది, మీ అధికారం పోయింది, సో ఈరోజు అడుగుతున్నారు. ఆ రోజు కోర్టులకు వెళ్ళారు, కోర్టులు అనుకూలంగా తీర్పిచ్చినాయి. చర్చలకు వెళ్ళినంత మాత్రాన, సువార్త సభలకు వెళ్ళినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని చెప్పి అనుకోలేము, సాలిడ్ ప్రూఫ్స్ ఉంటే చెప్పండి. సో ఆ ప్రూఫ్స్ లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాదు, కాబట్టి డిక్లరేషన్ ఇవ్వనవసరం లేదు. సో మరి అంత మాత్రాన హిందూ అనే ఉన్న ప్రూఫ్లు ఉన్నాయా? లేవు కదా. సో ఇక్కడ మతం, కులం ఇవన్నీ తెచ్చిపెట్టుకున్నటువంటి, సో ఇక్కడ డిక్లరేషన్, ఒక సంతకం, దేవుడి మీద నాకు నమ్మకం ఉంది, ఆ సంతకం పెట్టినందువల్ల జగన్మోహన్ రెడ్డి ఆస్తులన్నీ ఏమైనా టీటీడీకి వెళ్తాయా లేకపోతే గవర్నమెంట్కి వెళ్తాయా? దానివల్ల వచ్చేదేంటి, పోయేదేంటి? అర్థం పర్థం లేనటువంటి రాద్ధాంతం చేసుకుంటా రాజకీయాలు చేయటం తప్పితే, మీడియా ఛానల్స్కి ఇది ఒక ఎంటర్టైన్మెంట్ తప్పితే దీంట్లో వచ్చిందేంటో ఒరిగిందేంటో నాకైతే అర్థం కావట్లా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి, ఆయన క్రిస్టియన్ మతాన్ని స్వీకరించారు కాబట్టి, సో అందుకు మేము డిక్లరేషన్ అడుగుతున్నాము అని చెప్పి చెప్తున్నారు. సో అక్కడ పవన్ కళ్యాణ్ ఏమి క్రిస్టియానిటీని స్వీకరించలేదే, ఒక క్రిస్టియన్ని పెళ్లి చేసుకున్నాడు అంతే. సో అంత మాత్రాన ఆయన క్రిస్టియన్ అయిపోడు కదా. ఇప్పుడు హిందువుని పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆమె హిందూ అయిపోదు కదా. ఎవరి మతాలు వాళ్ళు అవలంబిస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి? ఈ అర్థం పర్థం లేనటువంటి వాదన కాకపోతే దీని వితండ వాదన ఇది. పవన్ కళ్యాణ్ అడిగే దమ్ముందా? అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు అడగాలి? ఆయన జన్మతః హిందువు, ఆయన ఏ మతంలోకి మారలేదు, ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు హిందువుగానే ఉన్నాడు.
అది క్లియర్గా కనిపిస్తున్నటువంటి అంశాలు. ఆయన ఎక్కడ మారినట్లు సాక్ష్యాలు కూడా లేవు. ఇక ఆయన ఎందుకు అడగాలి? ఆయన భారీ క్రిస్టియన్ అయితే ఆయన డిక్లరేషన్ అడగటం ఏంటి? మూర్ఖత్వం కాకపోతే కొంచెం కూడా జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు. ఇవన్నీ లేవు. సో ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి డిక్లరేషన్ ఇచ్చాడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి వెళ్తున్నప్పుడు కూడా. మీకు ఇవ్వటానికి ఏంటి? ఇది కేవలం ఇది ఎట్లా తయారైంది అంటే నేను అనుకున్నది జరగాలి అనేటువంటి వితండవాదన, అహంకారం కనిపిస్తుంది తప్పితే దీంట్లో మరొకటేం కనిపించట్లా ప్రజలకి. సో ఒక సంతకంతో అయిపోయేటువంటి అంశాన్ని సాగదీసి పెద్దది చేసి ఏదో జరుగుతుంది అన్నటువంటిగా మీడియా వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంటు, ప్రజలకి పనికి మాలిన రాజకీయపరమైనటువంటి అంశాలు. ఇక అంతకు మించి దీంట్లో ఏమీ లేదు.